హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. ఈరోజు ఒక మంచి రెసిపీ చేసుకుందాము. వడియాలంటే చాలామంది ఇష్టపడతారు కదా. కూరలు ఏమీ లేనప్పుడు పప్పు కానీ సాంబార్ రైస్తో కానీ ఈ వడియాల కాంబినేషన్ చాలా బాగుంటుంది. టమాటా మెంతికూర వడియాలు ఈజీగా తయారు చేయడం చూద్దాము. ఎలాంటి పిండి అవసరం లేదు, జస్ట్ రైస్ ఉంటే చాలు. టేస్టీగా హెల్తీగా తయారు చేసుకోవచ్చు. ఒక్కసారి తయారు చేసి బాగా ఎండబెట్టి 8 కంటైనర్లో పెట్టుకుంటే 1 year వరకు వాడుకోవచ్చు. ఒక ప్యాన్లో 1 కప్కి 3 cups వాటర్ పోసుకోవాలి. అంటే ఇక్కడ నేను 2 cups రైస్ తీసుకున్నాను, దానికి 6 cups వాటర్ పోసుకోవాలి. ఈ నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్లు మరగడం స్టార్ట్ అయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1/2 kg టమాటాలని వేసుకోవాలి. టమాటాలని సాధ్యమైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దాంట్లో 4-5 కట్టలు మెంతికూర వేసుకోవాలి. టమాటాలు కానీ మెంతికూర కానీ ఎంతైనా వేసుకోవచ్చండి. టమాటాలు ఫ్లేవర్ కావాలి అనుకుంటే టమాటాలు ఎక్కువ వేసుకోవాలి, లేదు మెంతికూర ఎక్కువ కావాలి అనుకుంటే మెంతికూర కూడా ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో నేను కొంచెం పుదీనా వేసుకుంటున్నాను. ఎక్కువ ఫ్లేవర్ ఉంటుందని మరీ ఎక్కువ వేసుకోవట్లేదు. కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర కూడా మనకు కావాల్సినంత వేసుకోవచ్చు. కావాలనుకుంటే మెంతికూర వేసుకోకుండా కొత్తిమీర వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఈ టమాటా మెంతికూరని 1 నిమిషం ఉడకనివ్వాలి. ఈ టమాటాలని ఇలాగే వేసుకోవచ్చు, లేదంటే గ్రైండ్ చేసుకొని అంటే పేస్ట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఈ టమాటాలు 1 నిమిషం ఉడికిన తర్వాత మనం ముందుగా కడిగి నానబెట్టి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. ఇక్కడ నేను 2 కప్పులు రైస్ వేసుకుంటున్నాను. ఆ తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ కారం పొడి వేసుకోవాలి. టమాటా కదా రెడ్ కలర్ రావాలని నేను కారం పొడి వేసుకుంటున్నాను. కావాలనుకుంటే పచ్చిమిర్చి కూడా గ్రైండ్ చేసుకొని వేసుకోవచ్చు, లేదు అంటే పచ్చిమిర్చి సగం కారం పొడి సగం కూడా వేసుకోవచ్చు. 1.5 టీ స్పూన్ లేదా టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుందాము. మధ్య మధ్యలో కలుపుకుంటూ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ రైస్ బాగా ఉడికి దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుని 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకో 10-15 నిమిషాల తర్వాత అంటే రైస్ కొంచెం చల్లారిన తర్వాత ఈ రైస్ని మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర, 3 to 4 టీ స్పూన్స్ నువ్వులు వేసుకోవాలి. నువ్వులు మన ఇష్టం, ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. ఇక్కడ రైస్ని టేస్ట్ చూసుకొని కావాలనుకుంటే ఇంకా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. చేతిని వాటర్తో తడుపుకొని చిన్న సైజు ముద్ద తీసుకొని ఇలా రౌండ్ బాల్ లాగా తయారు చేసుకొని కాటన్ క్లాత్ కానీ లేదా మంచి కవర్ కానీ లేదా అల్యూమినియం ఫాయిల్ మీద కానీ ఒత్తుకోవాలి. టమాటా వడియాలది ఈ క్లిప్పింగ్ మిస్ అయింది. నేను ఆల్రెడీ పాలకూర వడియాలు చేశాను. ఈ పాలకూర వడియాల్లాగానే టమాటా వడియాలు కూడా ఒత్తుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ నేను కాటన్ క్లాత్ మీద ఒత్తుకున్నాను. మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా ఒత్తుకోవాలి. వీటిని 2 days ఎండలో ఎండబెట్టుకోవాలి. బాగా ఆరిన తర్వాత క్లాత్ వెనక వైపు కొంచెం వాటర్ చల్లుకొని వీటిని తీసుకొని ప్లేట్లో వేసుకొని మళ్ళీ ఇంకో 1-2 రోజులు ఎండనివ్వాలి. ఇదిగోండి, బాగా ఎండిన తర్వాత ఇలా తయారవుతాయి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, మంచి హెల్తీ కూడా. ఎందుకంటే వీటిలో టమాటా, మెంతికూర, కొత్తిమీర ఇవన్నీ వేసుకున్నాం కదా, చాలా బాగుంటాయి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాము. ప్యాన్లో 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ వడియాల్ని వేసుకోవాలి. ఇదిగో చూడండి, ఇవి బాగా పొంగుతున్నాయి కదా. పప్పు సాంబార్తో కాంబినేషన్ చాలా బాగుంటాయి. లేదు మనకి అప్పటికప్పుడు స్నాక్స్ కావాలన్నా కూడా వీటిని వేయించుకొని తినొచ్చు. మీరు కూడా ట్రై చేసి చెప్తారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నా కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.